దుండిగల్లో దారుణం చోటు చేసుకుంది. భార్య సుపారీ గ్యాంగ్కి డబ్బులు ఇచ్చి మరి భర్త రామ్దాస్ని హతమార్చడానికి భార్య జ్యోతి ప్రయత్నించింది. వీళ్ళకి ఎప్పటి నుంచో కూడా తరచూ గొడవలు జరుగుతుండే. ఒకవైపు భర్త వైన్ షాప్ వెళ్తున్న క్రమంలో దాదాపు నలుగురు కలిసి దాడి చేసి బీర్ బాటిల్స్తో హతమార్చడానికి ప్రయత్నించారు. నేను అన్కాన్షియస్ స్టేట్లో కింద పడిపోవడం చూసి నేను చనిపోయానంటూ కూడా సుపారీ గ్యాంగ్ అక్కడి నుంచి వెళ్ళిపోయారు. కానీ నేను మాత్రము దాని తర్వాత తీవ్రమైన దెబ్బలు తగలడంతో నేను లేచి పోలీస్ స్టేషన్కి హుటాహుటిగా ఆ రక్తం మడుగులు అలానే వెళ్ళి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చాను. నా భార్యనే నన్ను చంపాలనుకుందంటూ కూడా భర్త చెప్పుకుంటూ వస్తున్నాడు. నమస్తే, ఏం జరిగింది అసలు? నేను ఇంటికాడ ఉంటే నా షాప్ దగ్గర పిలిపించింది. ఫోన్ చేసి పిలిపించింది. ఎవరు ఫోన్ చేసినారు? అంకుల్కి, కింద అంకుల్ ఉంటాడు ఒక అతను. ఫోన్ లేదండి నా దగ్గర. ఫోన్ లేకపోతే పైన మా రూము ఆయనది కింద ఉంటుంది. ఫోన్ చేసి రామ్దాస్ని రమ్మని చెప్పేసి చెప్పింది. సరే మా భార్య ఎందుకు పిలిచిందో, ఇంకా షాప్ దగ్గర ఒకతే ఉంటుంది కదా అని 9 o'clock టైం అవుతుంది మేడం. వెళ్ళాను. వెళ్ళి చాలాసేపు కాసేపు కూర్చున్నాను. కూర్చున్న తర్వాత ఒక అబ్బాయి వచ్చాడు బైక్ మీద. వస్తే కాసేపు అతనితో మాట్లాడింది. సరే మాట్లాడింది కదా అని ఇంకా తెలిసిన వాళ్ళే అనుకొని నేను కూడా అక్కడనే ఉండిపోయినా. అయితే అమ్మ నాకు నాకు 2 రొట్టెలు పార్సల్ చేయని అబ్బాయి చెప్పాడు. అబ్బాయి చెప్తే అమ్మ మా భార్య ఉండి ఎక్కడికి వెళ్తున్నారు మీరు అని చెప్పింది. అయితే నేను వైన్ షాప్కి పోతున్నా అని చెప్పింది. అయితే సరే మా ఆయన కూడా తీసుకెళ్ళు అని ఆమె చెప్పింది. అయితే నేను వద్దులే, నేను తాగను, వద్దు నేను ఇంటికన్నా వెళ్ళిపోతా అంటే, కాదు నువ్వు వెళ్ళు, నా దగ్గర డబ్బులు కూడా లేవు అని చెప్పిన. అవసరం లేదు, అబ్బాయి ఇస్తాడులే, వెళ్ళు అని చీటికి మాటికి ఒక అర్ధగంట సేపు వెళ్ళాను. నేను తాగను, అవసరమైతే తీసుకొచ్చేస్తాను అని చెప్పిన. తీసుకొస్తానంటే కాదు, సరే తీసుకొని వచ్చేసి అని చెప్పింది. ఆడపోయినాక అబ్బాయి ఏమో కాసేపు అక్కడ వైన్ షాప్లో బీర్లు తీసుకొని 2 ఎవరికో కాల్ చేసిండు. ఏమైందన్నా లేట్ అవుతుంది, ఇంటికి పోదాం అంటే నేను పనికి చేసి వచ్చి అలసిపోయి ఉన్నాను, నిద్ర కావాలి కదా అని చెప్పేసి చెప్తే కాదు ఆగ పోదాం, ఒక 10 నిమిషాలు ఆగు, 20 నిమిషాలు ఆగు అని అర్ధగంట సేపు అక్కడ నిల్చోబెట్టి కొంచెం ముందుకు వెళ్ళొద్దాం, రోడ్ పేరు రోడ్కి పోదామని జంగల్ కని చెప్పింది మేడం. చెప్పాడు. సరే ఇంకా అలానే ముందుకెళ్ళిపోతే సరే ఇక్కడ చీకట్లో ఎందుకు తీసుకొస్తున్నామని కూడా చెప్పిన. కాదు ఇక్కడ కొంచెం తాగేసి వెళ్ళిపోదామని చెప్పి ఆ జంగల్లో తీసుకెళ్ళిండు. ఆపిండు, బీర్లు కూడా ఓపెన్ చేసిండు. నన్నే ఎక్కువ తాగమని ఫోర్స్ చేసిండు. అయితే ఇదేదో తేడా కొట్టింది. అప్పటి నుంచి బ్యాక్ సైడ్ నుంచి 2 వ్యక్తులు వెనకల నుంచి వచ్చి ఇంకా కొట్టడం స్టార్ట్ చేశారు. ఆ అబ్బాయి వాళ్ళు 3 కలిసి బీరు బాటలతో కొట్టారు. రాళ్ళు ఇచ్చుకొని బోర్లేసి కొట్టిండు. ముగ్గురు మేడం. నువ్వు అడగలేను మేడం. అసలు బోర్లకేసి మీద కాళ్ళతో బ్యాక్ సైడ్ కాళ్ళతో దీంతో కొట్టడం స్టార్ట్ చేశారు. బాటలతో కొట్టడం, రాళ్ళతో మీద కూర్చొని నెత్తి మీద కొట్టిండ్రు. ఇంకా చచ్చిపోవాలని చచ్చిపోయారని ఇంకా వెళ్ళిపోయారు మేడం. నాకప్పుడు సురా లేదు, కొట్టింది మాత్రం గుర్తు. దాని తర్వాత తల మీద బలంగా. ఇది దాదాపుగా 10:30 మేడం. వెళ్ళాను మేడం. కాల్ చేశాను 100 కాల్ చేశాను. ఇక్కడికి వచ్చినాక ఫస్ట్ హాస్పిటల్ పోమని చెప్పారు. హాస్పిటల్ పోయినాం. మాకు 1 గంట తర్వాత వచ్చింది మేడం. 1.5 గంట. మీ భార్య మిమ్మల్ని ఎందుకు చంపాలనుకుంది? సుపారీ గ్యాంగ్కి ఎందుకు డబ్బులు ఇవ్వాల్సి వచ్చింది? ఏమో మేడం తెలియదు. ఇప్పుడు ఉన్నాయి మేడం. నాకు 498 వేసింది కదా, అప్పటి నుంచి ఆమె తీరే వేరు. ఇంతకుముందు నువ్వు ఇలాంటి పని చేయొద్దు, మంచిగా ఉండు అంటే ఇప్పుడు వాళ్ళు పకడ్బందీగా ప్లానింగ్తో
ఇలా మీ భర్త నీ దగ్గర ఉండకూడదంటే 498 పెట్టాలి అని ప్లానింగ్ మాట్లాడుకుంది. అప్పటి నుంచి దీని ముఖం మేము చూద్దామని నేను ఊర్లోనే ఉండిపోయినా. రీసెంట్గా మొన్న వచ్చాను మేడం, హైదరాబాద్కి వచ్చి పని చేసుకుందామని. అక్కడ ఏం లేదు కదా. పోలీసులు ఏమంటున్నారు మరి? పోలీసులు ఏమంటారు నేను ఇంకా వినలేదు మేడం. రైట్, ఒకసారి వాళ్ళ తమ్ముడు ఉన్నారు, మాట్లాడదాం. మీ పేరు? రాజునే. ఎప్పటి నుంచి వీళ్ళిద్దరికి గొడవలు, ఏదన్నా భార్యాభర్తల గొడవలు, కోర్టుకి వెళ్ళడం? 2023 నుంచి గొడవలు, 22 నుంచి గొడవలు, 23లో ఏమో గృహహింస కింద కేసు పెట్టింది వనపర్తిలో. పెట్టిన కాడ నుంచి అప్పటి నుంచి కోట్ల చెట్టు తిరుగుతున్నారు ముగ్గురు, మా అన్న అమ్మ నాన్న అందరూ. ఇప్పుడు అదేమో ఫైనల్స్ తీసుకొచ్చేసింది. అయితే మొన్న రీసెంట్గా ఈయన 2 సంవత్సరాల నుంచి ఊర్లోనే ఉంటున్నారు. ఇక్కడ ఎవరు లేరు. పిల్లలు ఉన్నారా? పిల్లలు ఉన్నారు, 2 ఆడపిల్లలు. ఆ పిల్లలు కూడా వాళ్ళ దగ్గరనే ఉన్నారు. ఎప్పటి వరకు వీళ్ళిద్దరు వనపర్తిలో ఉండే, ఎప్పుడు వచ్చేసిండు అతను ఇక్కడికి? ఇక్కడికి వచ్చి ఒక 40 డేస్ అవుతుంది మేడం. 40 డేస్ అవుతుంది ఇక్కడికి వచ్చి 40 డేస్ అవుతుంది. అయితే సడన్గా ఒక 3 వారాల కింద ఏమో ఇక్కడ వచ్చింది, కారు ఉన్న ప్లేస్ దగ్గరికి వచ్చి నేను నా భర్తతో ఉంటానని చెప్పింది. ఎవరికి? పక్కన ఉన్న వేరే పెద్ద మనుషులకు చెప్తే వాళ్ళు ఏమన్నారంటే, ఎందుకు వాళ్ళిద్దరు కలిసిపోతూ అంటున్నారు కదా, కేసు కూడా విత్డ్రా చేసుకుంటూ అంటుంది కదా, ఇంకా కలిసిపోండి ఏముంది, పిల్లలు కూడా పెద్దగా అయినరు కదా, 2 ఆడపిల్లలే కదా అని అనుకున్నాం. కానీ మేము సడన్గా ఇట్లా నమ్ముకున్నాం. ఏమని, ఇట్లా నిజంగా మార్పు వచ్చిందేమో, వీళ్ళు చెప్పంగా పిల్లలు పెద్దగా అయినది మార్పు వచ్చిందేమో అని అనుకున్నాం. కానీ ఏమైంది, 2 వారాల కింద పంపించి వచ్చినారు. ఎవరు? మా అమ్మ నాన్న పెద్దవాళ్ళందరూ మాట్లాడి పంపించి వచ్చారు. ఒక వారం రోజులు బాగానే ఉన్నారు. మళ్ళీ వారం నుంచి చిన్నగా గొడవలు అయినాక మొన్న శనివారం నైటు ఇతని దగ్గర ఫోన్ లేదు. 8:30 ప్రాంతంలో నాయుడు అనే వ్యక్తి, ఎవరు వాళ్ళ ఇంటి కింద ఉంటాడు ఒక పెద్ద మనిషి, ఫోన్ చేసి రామ్దాస్కి ఆ జగన్ స్టూడియో దగ్గర ఆమె రొట్టెలు చేస్తుంది, రొట్టెల కాడికి రమ్మని చెప్పింది. ఇక్కడనే ఉంటుంది, రాజీవ్ గృహకల్పలో ఉంటుంది. 8:30కి వెళ్ళిండు. 8:40 వరకు కూర్చోబెట్టుకున్నది రామ్దాస్కి, ఒక 20 నిమిషాలు. పక్కన పోయి ఫోన్ మాట్లాడుతుంది. ఆ టైంలో హోండా షైన్ బండి మీద గోపి అనే వ్యక్తి వచ్చిండు. హోండా షైన్ బండి మీద వ్యక్తి వచ్చి, అంటే లైట్గా పరిచయమే, మరి అంత ఎక్కువ కాదు, లైట్ తెలిసిన వ్యక్తి కాదా అని బీడ్ తాగొద్దామంటే, బీడ్ తాపిస్తా అంటున్నాడు కదా, వెళ్ళు వానితో పాటు, ఈడ నీకేం పని ఉందని ఎవరు? జ్యోతి చెప్పింది రామ్దాస్కి, భార్య చెప్పింది రామ్దాస్కి. ఈయన కూడా ఏముంది, టైం ఇంకా వస్తుంది కదా, 9-9:30 ప్రాంతము, అది బంద్ చేసే వరకు 10:30-11 అవుతుంది. ఇంకా పోయి వద్దామని పోయిండు. పోతాడు, 2 బీర్లు తీసుకున్నాడు. అసలు గోపి అనే వ్యక్తికి మందు అలవాటే లేదు అంటే మాకు తెలుసు ఫస్ట్ నుంచి, అంటే నాకు తెలుసు. అదే రాజీవ్ గృహకల్ప పక్కన 10 అడుగులు ఉంటాడు, పక్కపక్కనే గల్లీ. గతంలో నేను ఎన్నోసార్లు కూడా చూశాను గోపికి జ్యోతి మాట్లాడుకోవడం. ఎందుకు, నేను ఇక్కడనే ఉంటాను కాబట్టి లోకల్లో, అది మనకు తెలియదు. కానీ మాట్లాడడం చూశాను, నేను చాలాసార్లు చూశాను. భర్తని అడ్డు తొలగించుకోవాలి, ఇట్లాంటిది ఏదైనా ఉందా? ఇదైతే కన్ఫర్మ్, ఇది నిజం, ప్రియుడే. ఇప్పుడు లాగితే తెలుస్తుంది ఇక్కడ మేడం. గోపికి చేసి, అసలు గోపికి మాకు అసలు ఎలాంటి సంబంధమే లేదు. ఈయన ఊర్లో 2-3 సంవత్సరాల నుంచి ఊర్లోనే ఉంటున్నాడు, ఇక్కడ కూడా ఉంటలేడు. వచ్చేంత 30 రోజులు అవుతుంది, 30-40 రోజులు అవుతుంది. నేను ఉంటా, నా ఫ్యామిలీ ఉంటారు. కానీ అమ్మ నాన్న రామ్దాస్ అనే వ్యక్తి మాత్రం 2022 నుంచి 23 నుంచి ఊర్లోనే ఉంటున్నాడు. ఇది ఏదో ఒక రోజు నాకు డేంజర్ ఉంది. ఏంటంటే ఇది ఎప్పుడు కొంచెం డేంజర్ క్యాండిడేట్ లాగా ఉంటుంది. దీని మీద గతంలో ఒక కేసు కూడా ఉంది, బాచుపల్లిలో దొంగతనం కేసు ఉంది దీని మీద. గొలుసు అంటే బంగారం దొంగతనం కేసు ఉంది దీని మీద. మరి పోలీసులు ఏమంటారు, ఇంత జరుగుతుంది, భార్య మీద అనుమానం, భార్య చంపించిందని మీరు పక్కా చెప్తున్నారు, మరి పోలీసులు ఏం చెప్తున్నారు? నిందితులను అరెస్ట్ చేశారు, అదుపులోకి తీసుకున్నారా ఏంటి? పోలీసులు నిందితుల అడ్రస్ అయితే ఇచ్చాను, నిందితుల పేరు చెప్పాను, ఫోన్ నెంబర్ ఇచ్చాను, క్లారిటీగా కూడా చెప్పాను. నిన్న బాచుపల్లి సిఐసార్తోనే పొద్దున్న నుంచి సాయంత్రం వరకు కూడా మాట్లాడాను, చెప్పాను సిఐసార్కి, ఇట్లా జరుగుతుంది సార్, ఇది పెద్ద క్రైమ్ ఇది. ఎందుకంటే ఒక దృశ్యం సినిమా లాగా నటిస్తారు సార్ వీళ్ళకంత సింపుల్గా వదిలిపెట్టకండి సార్, నువ్వు కాల్ డీటెయిల్స్ చూడు, సీసీ కెమెరాలు చూడు, అసలు వీళ్ళు పెద్ద డేంజర్ సార్ చెప్పాను సిఐసార్కి, ఇవన్నీ చెప్పాను నేను. వాళ్ళకి కేసు పెట్టాలి మేడం, ఇట్లాంటి ఘటనలు జరిగితే అసలు ఎట్లా ఉంటుంది ఇంకా. సార్ వాళ్ళ తల్లితో మాట్లాడదాము ఈ ఘటన. ఒక్కసారి ఈయన పరిస్థితి చూస్తే కూడా
లేచి నడవలేని పరిస్థితిలో ఉన్నాడు కూడా అతను. మొత్తం మీద కూడా తీవ్రమైన గాయాలు, తల మీద కూడా అనేక సార్లు బీర్ బాటిల్తో కొట్టి భార్య అతి దారుణంగా హత్య చేసే ప్రయత్నం చేసింది. ప్రియుడి కోసమే ఇదంతా జరిగిందంటూ కూడా కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నాడు. ప్రియుడి కోసమేనా ఇదంతా? రామ్దాస్ ఆయన పేరేంటి? రామచంద్రనా? గోపి. మీ పేరు రామ్దాస్. ఇంకో అతను కూడా ఉన్నాడు, అతని పేరు తిరుపతి. ఎఫ్ఐఆర్సా? వాడి వల్లనే కదా నాకు ఇది 498 పెట్టింది. నన్ను చంపించేస్తే వాళ్ళు హ్యాపీగా ఉండమని చూస్తున్నారు. నా పాటికి నేను పని చేసుకుంటుంటే సరే కలిసి ఉందామని పిలిపించి పెద్దబాబాకి ఊరికి పెట్టొస్తా హాస్టల్లో అని చెప్పేసి పాపను పెట్టొచ్చినాకనే ఈ ప్లానింగ్ చేసింది నాకు. ఒక్క మంగళవారం రోజు ఆమె పోయింది. బుధవారం కూడా ఆమె మంగళవారమే రిటర్న్ వచ్చినా కూడా ఇంటికి మాత్రం 2 days తర్వాత వచ్చింది. ఇట్లా జరుగుతుంది. రైట్, ఒక్కసారి వాళ్ళ మదర్తో మాట్లాడదాం. ఏంటి అంటే ప్రియుడి కోసమే భార్య చంపిందా? దాని కొరకే మేడం. ఆమె ఎప్పటి నుంటో పందుతలేదు. ఆమె పెండ్లి అయిన కాడ నుండి ఎట్లే గొడవనే. ఒక్కసారి పంది ఉండలేదు, ఒక్కసారి ఇంటికి రావట్లేదు మా ఇంటికి. ఎప్పుడన్నా సొంతం తమ్ముని బిడ్డనే వద్దన్నాక అన్న ఫస్ట్ ఉంటే నిన్ను ఇంకో కొడుకు అంటే ఆయన నేను చేసుకొని అన్నాడు. ఈ బాబుకు తీసుకెళ్ళి మా తమ్ముడు దీమాకు చేసుకున్న బిడ్డ కానీ బలవంతంగా చెప్పించి ఇంకా పెళ్ళి అయిన కానుంటే ఒకటే గొడవ, ఒకటే లొల్లి, ఒకటే కొట్లాట. అప్పటి నుండి నేను పోకడం లేదు, రాకడం లేదు. నా ఏరియాకే పోతలేను. ఎవరు చచ్చిపోయినా నేను మాకు చూడడానికి పోతలేను. నాతోన వాళ్ళు వస్తలేరు. ఎప్పటికీ గొడవనే. ఆల్మొంది నాకు పెడుతుంది. ఏదైనా ఒట్టి దానికి ఒక్క మాట మనం అంటే 100 మాటలు చెప్తుంది. మనకు పడేది ఆ మాట. పోలీసులు ఎందుకు స్పందించట్లేదు? ఆల్రెడీ మీరు చెప్పిండ్రు ఆడ వనపర్తిలో సంవత్సరం వరకు ఏగిండ్రు పోలీసులు. ఇక్కడ దుండిగల్ పోలీసులకి కంప్లైంట్ చేస్తారు కదా, మరి ఏమైంది? రాత్రి చేశారు. రాత్రి తీసుకెళ్ళిండో లేదో ఇంకా వెళ్ళాం కదా మేము. ఎంక్వైరీ చేసినాం. నైట్ వచ్చి ఎఫ్ఐఆర్ మొత్తం రాసుకొని ఎంక్వైరీ చేసి ఫొటోస్ అవి తీసుకొని గోపి అతనే పట్టేసుకున్నారు. దాంతోపాటు ఒక 4 members ఏమో పట్టేసుకున్నారంట. భార్యని ఇంకా తెలియదు, భార్య ఉందో పట్టుకున్నారో తెలియదు. ఇంకా మాకు ఇంకా పోయింది తెలియదు. ఇంకా ప్రియుడి కోసమే భర్తని చంపాలనుకుంది. ఇటీవల కాలంలో కూడా ఇది ప్రస్తుతం నయా ట్రెండ్గా మారింది. భార్యని భర్తని చంపడం, భర్తని భార్య చంపడం. ఇప్పుడు ప్రస్తుతం అంతా కూడా పెళ్ళిళ్ళు చేసుకోవాలంటే కూడా వెన్నులో వణుకు పుడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఏదైతే ప్రియుడి కోసం భర్తని అతి దారుణంగా హతమార్చి అడ్డు తొలగించుకోవాలనుకున్న ఇదే ప్రీ ప్లాన్ కూడా చేయడం జరిగిందంటూ కూడా కుటుంబ సభ్యులు చెప్తున్నారు. బీర్ బాటిల్తో అతి దారుణంగా కొట్టి ఆ తర్వాత వ్యక్తి చనిపోయాడంటూ కూడా వాళ్ళు అనుకొని అక్కడి నుంచి వెళ్ళిపోవడం, ఆ తర్వాత ఇతను కాన్షియస్ స్టేట్లో రావడం, దాని తర్వాత ఈ ఘటన అంతా కూడా వెలుగులోకి రావడం. ఏదేమైనప్పటికీ కూడా ఇటీవల కాలంలో తరచూ హైయర్ రేషియో అనేది కూడా భార్యలు భర్తలను చంపడం ఇటువంటివి పెరుగుతూ ఉన్నాయి. దాదాపు 700లకు పైన కూడా భార్యలు భర్తలను చంపుకోవాలనుకున్నారు. అదే కాకుండా ఈ సంవత్సరం అంటే గత 2 ఏళ్ల నుంచి చూసుకుంటే కూడా 3000 మందిని కూడా ఏదైతే భార్యలను చంపారు భర్తలను కూడా తెలుస్తుంది. మొత్తం మీద కూడా పెళ్ళిళ్ళు చేసుకోవాలంటే కూడా అసలు పెళ్ళి అవసరమా అనే విధంగా అయితే ప్రస్తుతం సొసైటీ మారిపోయిందనే చెప్పొచ్చు. కెమెరామ్యాన్ గణేష్తో పెట్రిషా రిపోర్టింగ్, RTV హైదరాబాద్. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటల్లీ న్యూ అవతార్లో జస్ట్ 5 seconds లో కంప్లీట్ న్యూస్. సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్. లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.